31వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. త్వరగా తీయాలి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం అండి. చదవండి. అలయక పరిగెత్తుతుడు సొమ్మసిల్లక నడిచి పోవుదురు అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ 4వది ఏమిస్తాడు మనకంటే, ఆయన నిన్ను నూతన బలముతో నింపుతాడట. ఏ బలంతో? నూతన బలముతో నింపనై ఉన్న దేవుడు అయినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గడిచిన సంవత్సరంలో నీకు ఎదురైనటువంటి అపజయాలను బట్టి నీవు బలహీనుడైపోయావేమో. నీకు కలిగిన కష్టాలను బట్టి బలహీనుడైపోయావేమో. నీకు ఎదురైన అపజయాలను బట్టి, నీకు ఎదురైన శోధనలు బట్టి నీవు బలహీనురాలు అయ్యావేమో. కానీ నా దేవుడు సెలవిస్తున్నాడు, వాటిని నువ్వు మర్చిపోయిన ఎడలా, నన్ను వెంబడించిన ఎడలా, ఇదిగో నేను నూతన బలముతో నింపుతాను అంటున్నాడు. చూడండి, ఆ పక్షిరాజుల గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ పక్షిరాజు యొక్క పరిస్థితిని మీరు చూడండి. అది వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడట, తాను కలిగి ఉన్న ముసలితనం ఏదైతే ఉందో ఆ ముసలితనాన్ని నూతన పరుచుకోవడానికి ఏం చేస్తుందయ్యా అంటే, అది ఒక పెద్ద బండల సందులోకి వెళ్ళిపోతుందట. ఎవరు రాని ప్రదేశానికి వెళ్ళిపోతుందట. ఆ బండ సందులోకి వెళ్ళిపోయి ఆ బండ సందులో ఉండి తన ముక్కుతో తన దేహాన్ని పొడుచుకుంటూ తాను కలిగి ఉన్న ఆ రెక్కలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క రెక్కను అదే పీకేసుకుంటుందట. ఏం చేస్తుందండి? ఆ రెక్కలన్నీ తన ముక్కుతో తానే పీకేసుకుంటుందట. అలా పీకేసుకుంటూ మొత్తం ఆ చర్మం మొత్తాన్ని ఒలిచేసుకున్న తర్వాత, అంటే ఆ ఈకలన్నింటినీ కూడా ఒలిచేసుకొని ఉన్నప్పుడు అది చివరికి ఏమైపోతుంది అంటే, మరి బట్టలు లేనటువంటి విధంగా బోడిగా మారిపోతుందండి. మారిపోయినటువంటి ఆ పక్షి ఏం చేస్తుంది అంటే, కొన్ని దినాల వరకు కూడా చివరికి ఆహారం కూడా పుచ్చుకోదండి. ఆహారం కూడా పుచ్చుకోకుండా అది మళ్ళా నూతన పరచబడినట్లుగా నూతనమైన బలాన్ని పొందుకునే వరకు కూడా ఒంటరిగా అలాగే ఉంటుందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలా ఒంటరిగా అది ఉన్నప్పుడు మరలా తిరిగి నూతనమైన యవ్వనపు బలాన్ని అది పొందుకుంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఎట్లాంటి బలం అంటే మొదట్లో యవ్వన శక్తి ఏ విధంగా అయితే ఉందో అంతటి బలాన్ని తిరిగి మరలా అది పొందుకుంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు నేను కూడా ఆ పక్షిరాజు వలె ఉండాలి. మన జీవితంలో పాత రోత జీవితాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము పీకి వేసుకొని, వాటిని తొలగించుకొని మన జీవితాన్ని నూతన పరుచుకోవాలి. మన జీవితాన్ని నూతనమైన బలముతో నింపుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన వారమై మన జీవితాన్ని నూతన పరుచుకొని ఎప్పుడైతే అలా చేసుకోగలుగుతామో అప్పుడు నూతనమైన బలాన్ని పొందుకొని దేవుణ్ణి సంపూర్ణమైన స్థితిలోకి ఆరాధించగలిగే వారంగా ఉంటాం. అంతేకాదు నీ ద్వారా అనేక మంది దేవుని వైపు నడిపించబడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, సమస్తమును నూతన పరుస్తాడు అన్న దేవుడు ఏ విధంగా నూతన పరుస్తాడు, ఏ విషయాల్లో నూతన పరుస్తాడు అంటే, మొదటిది నీ హృదయాన్ని నూతన పరుస్తాడు అన్నాడు. తర్వాత రెండోది ఏం చెప్పాడండి? చెప్పాలి. మొదటిది నీ హృదయాన్ని నూతన పరుస్తాను అన్నాడు. రెండవది నూతన ఆత్మను నీ మీద పుట్టిస్తాను అన్నాడు. మూడవది నూతన పేరు అనగా నూతన నామాన్ని నీకు పెడతాను అన్నాడు. నాలుగవది ఏమన్నాడండి? నూతన బలముతో నిన్ను నింపుతాను అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ పక్షిరాజు ఏ విధంగా అయితే నూతన పరచబడి, చూడండి ఆ తర్వాత చివరి వర్షం చదువుతున్నా, చదువు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా, పక్షిరాజు ఇంచుమించుగా అది 3000 అడుగుల ఎత్తులో ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి కింద ఉన్న చిన్న జీవినైనా సైతం చూడగలుగుతుందంటే ఎంత దృష్టి అండి దానికి. ఎక్కడుంది? ఆకాశంలో ఉంటదట. ఆకాశంలో ఉన్న పక్షిరాజు నేల మీద ప్రాకేటువంటి జంతువును, పురుగును సైతము అది అక్కడి నుంచి పసిగట్టగలదంట. అంటే ఎంత దూరదృష్టి అండి, ఎంత బలం అండి దానికి. ఒక్కసారిగా అమాంతంలో అక్కడి నుంచి బలమైనటువంటి ఈదురుగాలు వీస్తున్నప్పటికీ ఆ బలమైనటువంటి ఈదురుగాలు సైతము లెక్క చేయకుండా కిందకు వచ్చి దానికి కావలసిన ఆహారాన్ని అది పట్టుకొని పోతుందట.
అంతటి గొప్ప శక్తిని, బలాన్ని దేవుడు ఆ పక్షిరాజుకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ నుండి ఆమడ దూరంలో వస్తూనే గమనించలేకపోతున్నాం. ఈరోజు ఆమడ దూరంలో వస్తుంది, ఆమడ దూరంలో పరిస్థితుల్ని మనం చూడలేకపోతున్నా. ఈరోజు మన జీవితాలు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. అందుకే నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఏమన్నా తెలుసా? ఇదిగో ఆ పక్షిరాజు యవనం వలె నీ యవనాన్ని నూతన పరుచుకోవాలి, కొత్తదిగా మార్చుకోవాలి అంటున్నాడు. సంవత్సరం ఎలాగైతే కొత్త సంవత్సరం మన జీవితంలోకి వచ్చిందో అలాగే మన జీవితాలు కూడా నూతన పరచబడాలి. చూడండి, అందుకే అన్నాడు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుతురు, సొమ్మసిల్లక నడిచిపోతారు అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా దేవుని యొక్క సభలో ఎప్పుడైతే నూతన పరచబడతావో అప్పుడు నీ జీవితాలు వృద్ధి పొందుతాయి, నీ జీవితాల్లో అభివృద్ధిని చూడగలవు, నీ జీవితాల్లో ఆశీర్వాదాన్ని అనుభవించగలవు, నీ జీవితాల్లో పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడతావు, నీ జీవితాల్లో సమస్తము నూతన పరచబడతాయని లేఖనాల ద్వారా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఒకప్పుడు చేయలేని వాడుగా ఉన్నావేమో, ఎప్పుడైతే ఈ బలం వస్తుందో నువ్వు ఏ పన్నైనా సాధ్యపరచగలుగుతావు. అయ్యో, నా పరిస్థితి బాగోలేదండి, ఈ మధ్య కాలంలో ఈ షుగర్ వచ్చిన తర్వాత అసలు ఏ పని చేయలేకపోతున్నా, ఈ బీపీలు వచ్చినాక ఏ పని చేయలేకపోతున్నా, ఈ మాయ రోగాలు వచ్చిన తర్వాత అసలు ఏ పని ముట్టుకోలేకపోతున్నా అంటున్నావా? ఏమండి, మనం మాట్లాడుతున్నామా లేదా? చూడండి, ఎప్పుడైతే నీవు దేవుని అంగీకరించిన వాడు ఉండి దేవుని వెంబడిస్తూ ఆ నూతనమైన బలాన్ని పొందుకోగలుగుతావో, ఇంతకు ముందు నువ్వు ఏ పని అయితే చేయలేకపోయావో, ఏ పనులు అయితే నేను చేయలేకపోయినా అనుకుంటున్నావో, ఏ పనులు బట్టి ఈ పని నేను చేయలేకపోతున్నానే అని బాధపడ్డావో, అటువంటి పనులు సైతము దేవుడు నీతో చేయించగలుగుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా నేను నూతన పరచనై ఉన్నాడు, ఆ రీతిగా నేను నూతనంగా బలపరచనై ఉన్నాడు అని దేవుడు తన మాటల ద్వారా నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంతేకాదు, చివరిగా ఒక మాట చెప్తే నేను ముగిస్తాను. ప్రియమైన బిడ్డలారా, యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. చదవండి, మీరు చదవండి. నేను ఏర్పరచుకున్నా, క్షమించండి, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ చివరిగా 5వ మాట ఏంటయ్యా అంటే, నేను నీ జీవితంలో ఒక నూతన క్రియను అనగా ఒక నూతనమైన పనిని జరిగించబోతున్నాను. అది ఇప్పుడే నీ జీవితంలో మొదలుపడబోతుంది, అది ఇప్పుడే నీ జీవితంలో ప్రారంభం కాబోతా ఉంది. దీని గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించగలుగుతున్నావా? ఆలోచన చేయడానికి సిద్ధపడుతున్నావా అని నా ప్రభు అడుగుతున్నాడు. ఏంటి ఆ కార్యము అంటే, ఏంటి ఆ పని అంటే కింద స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. నేను అరణ్యములో నేను నీకు త్రోవ కలగ చేయుదును. అరణ్యము అంటే ఏంటండి? అరణ్యం అంటే దేనంటాం? అడవి. అడవి ప్రాంతంలో ఏదైతే ఉందో దాన్ని అరణ్యము అంటాం. ఆ అడవి ప్రాంతంలో భయంకరమైన జంతువులు ఉంటాయి, క్రూరమైన మృగాలు ఉంటాయి, అక్కడ దారి తెన్నులు కూడా ఉండవు. అరణ్యం లోపలికి వెళ్ళామనుకోండి, మళ్ళా ఎటు నుంచి రావాలో కూడా తెలియని పరిస్థితి. అక్కడ ఆహారం ఉండదు, అక్కడ ఏమి ఉండదు, మరి ఏ జంతువులు ఉండబడతామో తెలియదు, ఏ ప్రాణహాని ఉందో తెలియదు, ఎటు నుంచి ఎటు అపాయం వస్తుందో తెలియదు, విష సర్పాలు, విష పురుగులు, భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉంటాయి. అలాంటి భయంకరమైనటువంటి అరణ్యం ఏదైతే ఉందో దానిని దేవుడు దేంతో పోల్చాడు తెలుసా? ఈ లోకంతో పోలుస్తా ఉన్నాడు. ప్రతి బిడ్డ, ఈ లోకం అనే అరణ్యములో నీవు జీవిస్తూ ఉన్నావు. దానిలో త్రోవ దారి తెలియని వాడుగా, దారి తప్పిన వాడుగా. గమనించండి, అదే దారి తప్పిన వాడు అనగా పాప సంబంధమైన జీవితంతో జీవిస్తున్నావు, అనగా దారి తెలియక జీవిస్తున్నావు, దారి తప్పిపోయి నడుచుకుంటున్నావు. అలాంటి జీవితంలో ఉన్న నీకు నేను ఏం చేస్తానంటాడు? ఏం చేస్తాను? అరణ్యంలో నేను నీకు త్రోవను కలగ చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ మార్గంలో రావాలో, ఏ మార్గంలో ప్రయాణం చేయాలో, ఏ మార్గంలో ప్రయాణం చేస్తే నువ్వు ఆశీర్వదింపబడతావో, ఏ మార్గంలోకి వెళ్తే దీవించబడతావో ఆ ప్రతి విషయాన్ని కూడా నా దేవుడు నీకు తెలియజేస్తాను అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు తప్పిపోయిన కుమారుడు పరిస్థితి అంతే.
తప్పిపోయిన కుమారుడు లోక సంబంధమైన ఇచ్చలతో, లోక సంబంధమైన ఆచారాలతో నింపబడిన వాడై ఉండి దారి కానక, దారి తెలియక, దారి తప్పిపోయిన వాడుగా మార్చబడ్డాడట. ఏ విధంగా మార్చబడ్డాడు అంటే తన తండ్రితో సైతము గొడవపడి నా బ్రతుకు నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అంటూ తన తండ్రితో గొడవపడి బయటకు వచ్చేసాడు. చూడండి, అక్కడ మనం చూడగలిగితే తన జీవితం అంతా ఏమైపోయిందంటే దారి తప్పిపోయిన వాడిగా ఉన్నాడు, అరణ్య మార్గంలో నడిచిన వాడుగా ఉంటున్నాడు. బిడ్డలారా, చివరికి ఏమైపోయాడు అంటే ఏమీ లేని వాడుగా, దిక్కుతోచని స్థితికి దిగజారిపోయాడు. భయంకరమైన పరిస్థితికి వచ్చేసాడు. ఆ సమయంలో బిడ్డలారా, తాను చేసిన తప్పు ఏమిటో తెలుసుకున్న వాడై ఉండి మరలా చివరికి నా తండ్రి వద్దకు వెళ్ళి క్షమాపణ అడిగితే నా జీవితం బాగుపడుతుందన్న ఆలోచనతో ఆ తండ్రి వద్దకు వచ్చాడు. ఆ తండ్రి ఏం చేశాడండి? ఏం చేశాడు ఆ తండ్రి? ఆ తప్పిపోయిన, దారి తప్పిపోయిన కుమారుడికి మార్గం ఏదో తెలియజేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా ఆ అరణ్య రోధనలతో, అరణ్య మార్గంలో జీవిస్తూ దారి కానరాక, దారి తెలియని, గమ్యం లేని జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో. ఏం చేయాలో దిక్కు తోచక, ఎలా జీవించాలో దిక్కు తెలియక, బిడ్డగా అగమ్యమైన పరిస్థితుల్లోనే ఉన్నావేమో. కానీ నా దేవుడు ఈ రోజు నీకు సెలవిస్తున్నాడు. నా దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది చదువుకునే బిడ్డలు ఉంటారు. చదువుకునే బిడ్డలు మీరు చూడండి బిడ్డగా, చదువుతూ నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నేను ఏం తీసుకుంటే, ఏ సబ్జెక్ట్ తీసుకుంటే నా భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచించుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారండి. ఎవరో ఏదో చెప్తే దాన్ని చేసేస్తున్నారు. చివరికి అయ్యో ఆయన చెప్పాడు, నేను తప్పు చేస్తున్నా, ఇది నా జీవితానికి ఏమి అర్థం కావట్లా, ఇది నా జీవితానికి దారి లేవు, ఇది చేయడం వల్ల ఏ ఉద్యోగం రాదట, ఇది చేస్తే ఏ ఉద్యోగం ఉండదట. చూడండి, సరైనటువంటి ఆలోచనలు లేక దారి తప్పిపోతా ఉన్నారు. కొంతమంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటారు. ఏ ఉద్యోగాన్ని ఎన్నుకోవాలి, ఏ ఉద్యోగం కోసం చేయాలి, ఏ ఉద్యోగంలోకి వెళ్ళాలి అనే ఆలోచన లేని వారుగా ఉంటున్నారు మరికొంతమంది. నా ప్రియ దేవుని బిడ్డరా, అందుకే నా ప్రభు సెలవిస్తున్నాడు, ఇదిగో అరణ్య మార్గంలో ఉన్న నేను నీకు దారిని తెలియచేస్తాను అంటాడు. కింద మరొక మాట మనం చూస్తా ఉన్నాం, ఎడారిలో నదులు పార చేయును అంటున్నాడు. ఎడారిలో ఏం చేస్తాడంట? ఎడారిలో ఏముంటదండి? ఎంత తిరగండి మీరు, ఎంత తిరిగినా ఎంత చేసినా నీరు చుక్క కూడా దొరకదంట. ఆ ఎడారిలో పిల్లడు ఏమైపోవాలి? నోరు ఆరిపోయి అక్కడే పడి చచ్చిపోవడమే. చివరికి వాడి దేహం కూడా దొరకదంట. ఆ ఎడారి ఇసుకల్లో పుట్టుకుపోతాయంట. అలాంటి జీవితాల్లో ఉన్న నిన్ను కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఎడారిలో కూడా నదులను పార చేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎండిపోయిన నీ జీవితాన్ని, ఆరిపోయిన నీ జీవితాన్ని ఇదిగో మరలా చిగురింపచేస్తాను. అక్కడ నీ జీవితంలోకి నదులు ప్రవహింపజేస్తాను. ఆశీర్వాదమైన నదిని ప్రవహింపచేసి నీ జీవితంలో ఆరిపోతున్న నీ జీవితాన్ని వెలుగుతో నింపుతాను. శాపంతో ఉన్న నీ జీవితాన్ని ఆశీర్వాదంతో మలుస్తాను అని నా దేవుడు నీకు సెలవిస్తున్నాడు. ప్రియదేవులారా, అందుకే అన్నాడు, ఇదిగో నీ జీవితంలో ఒక నూతన క్రియను జరిగిస్తా ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలను బట్టి మన జీవితంలో సమస్తమును కూడా ఏం చేసుకోవాలంట? నూతన పరుచుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఆ మాటని కూడా మనం గమనించగలిగితే దేవుడు మాట్లాడిన ప్రతి మాట ద్వారా ఈరోజు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇదిగో నీ హృదయాన్ని నూతన పరుస్తాను, ఇదిగో నీ జీవితంలో నూతనమైన ఆత్మను పుట్టిస్తాను, ఇదిగో నీకు ఒక కొత్త పేరును కలగజేస్తాను, ఇదిగో అందరూ నీవు ఒక ప్రత్యేకించబడిన వాడుగా ఉంటావు, అందరిలో ఒక ప్రత్యేకించబడిన వాడుగా, ప్రత్యేకించబడిన దానిగా నీ జీవితాన్ని నేను మారుస్తాను అంటున్నాడు. ఇప్పుడు మనం అందరం కలిసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా ఒక పనిలో ఒక చోటే ఉద్యోగం చేస్తున్నాం అనుకుందాం, అందరం ఒకే పని చేస్తున్నాం. అయితే ఆ పనిలో అందరిలో ఉన్నామనుకోండి, మన పని మనం చేసుకుంటా పోతాం. అందరితో పాటే వాళ్ళు ఏ పని చేస్తా నేను కూడా అదే పని చేస్తా, వాళ్ళు ఎలా చేస్తే నేను కూడా అలా చేస్తా, వాడు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతా అని ఆవిడతో కలిసి మమేకమైపోయి మనం పని చేస్తామనుకోండి, నీకు ఎంత కాలం చేసినా గుర్తింపు అనేది రాదు. లేదు, నీకంటూ ఒక గుర్తింపు, నీకంటూ ఒక ప్రత్యేకత రావాలి అంటే అక్కడ నువ్వేమవ్వాలి? అందరితో కాక నీ పని ఏదో నువ్వు చేయాలి. నీ పని ఏదో నువ్వు చేసి దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానము, నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని నీవు అక్కడ కనపరచగలిగితే మనందరిలో కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు నా దేవుడు నీకు కలగచేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అన్నాడు, ఇదిగో నీకు కొత్త పేరు పెడతాను అన్నాడు.
ఆ పేరే ఏంటంటే క్రైస్తవుడుగా నేను ప్రత్యేకిస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుని మాటలు విన్న మన జీవితంలో దేవుడు తెలియచేయబడినట్లుగా ప్రతి మాట చొప్పున మన హృదయాన్ని నూతన పరచుకోవాలి. నాలుగవది అన్నాడు, ఏమన్నాడయ్యా అంటే నీ జీవితానికి ఏమిస్తాడంట? నూతనమైన బలాన్ని నీ జీవితానికి ఇస్తాను అన్నాడు. ఆ బలాన్ని మనం పొందుకున్న వారుగా ఉండాలి. ఇక ఐదవది ఏంటయ్యా అంటే ఏమన్నాడండి? ఐదవది ఏం చెప్తాడు? నీ జీవితంలో ఒక నూతన క్రియను నేను జరిగిస్తాను. ఒక నూతన క్రియను చేయబోతున్నాను, జరిగించబోతున్నాను కనుక దాని గురించి నువ్వు ఆలోచించడం మొదలుపెట్టు. దాని గురించి నువ్వు ఆలోచించి ఏం చేస్తావయ్యా అంటే ఏం చేస్తాడంట? ఏమండి? అరణ్య మార్గముగా ఉన్న నీ జీవితాన్ని, దారి తెలియని నీ జీవితాన్ని, గమ్యము తెలియని నీ జీవితాన్ని, అయ్యో నా కుటుంబ భారం ఏదైతే ఉందో, నా కుటుంబ విధానం ఏదైతే ఉందో, నా కుటుంబాన్ని నేను ఎలా నడిపించుకోవాలి, నా కుటుంబంలో ఎంత ప్రయత్నం చేసినా పతనానికి దారితీస్తుంది, ఎంత ప్రయాసపడినా నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా బిడ్డల యొక్క మనవల భవిష్యత్తు ఏంటి అంటూ ఆలోచనలో పడిపోయినటువంటి దారి తెలియనటువంటి నీ జీవితానికి ఆయన ఏం చేస్తాడనండి? దారి చూపిస్తాడట. నీ బిడ్డల యొక్క భవిష్యత్తు నువ్వు ఎలా చేసుకోవాలో, నీ మనవరాల భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలో, నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో దేవుడు నీకు గమ్యాన్ని తెలియజేస్తామంటున్నాడు. అలాగే రెండో మాట జ్ఞాపకం చేస్తున్నాడు, ఎడారిలో నదులను ప్రవహింప చేస్తాను అన్నాడు. దాని అర్థం ఏంటి తెలుసండి? అంటే ఆరిపోయిన, ఎండిపోయిన నీ జీవితాన్ని మరలా చిగురింప చేస్తాను. ఏదైతే ఏ విషయం అయితే నువ్వు ఆరిపోయి అనుకుంటున్నావో, ఏ విషయం అయితే నష్టపోయి అనుకుంటున్నావో, ఎక్కడైతే నేను ఫలించట్లేదు అనుకుంటున్నావో, ఎక్కడైతే నేను ఇదిగో అవమానం పడ్డాను అనుకుంటున్నావో, తిరిగి నీ జీవితంలో ఆయన ఆశీర్వాదం అనే నదిని ప్రవహింపచేసి అక్కడే తిరిగి నేను మళ్ళా ఏం చేస్తాడంట? ఫలింప చేస్తాడట. ఆశీర్వాదాన్ని కర్తలుగా మారుస్తాడట. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా, దేవుని మాటలు వింటున్న మన జీవితంలో ఈ రోజు ఈ మాటలన్నీ మన హృదయంలో భద్రపరుచుకొని దేవునికి అనుకూలమైన వారిగా, దేవునికి ఇష్టలుగా, దేవునికి ప్రియులుగా మనం జీవించగలిగితే ఆయన కోరినట్లుగా ఇదిగో ఈ హృదయాన్ని నాకు ఇస్తే, ఈ హృదయాన్ని ఇవ్వాలంటే ఆయనకి ఏమన్నాడు? నీ రాతి గుండెను తీసివేసి ఇదిగో నేను నీకు మాంసపు గుండెను కలగ చేస్తాను అన్నాడు. పాత స్వభావాన్ని తుడిచివేసి నీకు నూతన స్వభావాన్ని కలగ చేస్తాను అన్నాడు. అటువంటి దేవుడు ఏ రోజు నీతో మాట్లాడుతుండగా ఆ దేవుని మాటలు లోబడి ఆ దేవుని యొక్క వాక్యానికి భద్రుడివై ఉండి నీ జీవితంలో ఒక మార్పు చేసుకోగలిగితే నీ జీవితంలో నూతనమైన ఆశీర్వాదాలు దేవుడు నిండుగా మెండుగా కలగ చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు విన్న మన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో ఇప్పటి వరకు నీవు మార్పు లేని వాడుగానే ఉన్నావేమో, కానీ ఈ రోజు మొదలుకొని ఒక మార్పు కలిగిన వ్యక్తిగా నీ జీవితంలో మార్పు రావాలి. పాత స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావాన్ని మార్చుకో. దాన్ని మార్చి నూతనమైన స్వభావంతో నీ జీవితాన్ని నువ్వు సిద్ధం చేసుకోగలిగితే ఆ దేవుడు ఇంకనూ నీ జీవితంలో మెండైనటువంటి ఆశీర్వాదాన్ని కలగ చేస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, పాత రోత జీవితం ఎలాగైతే ఉందో దాన్ని విడిచిపెట్టి నూతనమైన హృదయాన్ని, నూతనమైన స్వభావాన్ని ధరింప చేసుకొని దేవుని నువ్వు వెంబడించు. నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అట్టిది కృప నీకు మెండుగా కలగ చేయను గాక. ఆమేన్. తల్లు వచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల్లు వచ్చుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరిలో తెలిసి ప్రభుని అడుగుదాం. దేవా, నీ గొప్ప కార్యాల కొరకై వందనాలు, నీ ఆశ్చర్యమైన కార్యాల కొరకై స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, నీకే వందనాలు తండ్రి. బలపరిచిన రాజా నీకే స్తోత్రాలు. కృపామయుడా మీకు వందనాలు. కనికర సంపన్నుడు అయిన దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నారు తండ్రి అని నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరవండి. నోరు తెరిచి దేవుని అడుగుతుండగా ప్రేరేపించబడిన వారు ఎవరైనా సరే, పురుషుల్లో ఒకరు, స్త్రీలలో ఒకరు ప్రార్థించండి. చేసేవారి కాక కొత్త వారు చేయండి. మరి కొత్త నీరు ప్రవహించినట్టుగా, కొత్త ఫలములు అనుభవించినట్టుగా ప్రతి ఒక్కరు సిద్ధపడగా, పురుషుల నుంచి ఒకరు, స్త్రీల నుంచి ఒకరు.
ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన వారు ఎవరైనా సరే ఒకరు ప్రార్థన చేయండి. రాణి గారు ప్రార్థన చేస్తారు. రాణి గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తుండగా మిగిలిన వారు ఏకీభవించండి దయచేసి. విన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, తెలియజేయబడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలను బట్టి ప్రార్థన చేద్దాం. Thank you, Lord Jesus. Thank you. Thank you, Jesus. Hallelujah. Glory to Jesus. Hallelujah. Stotram, stotram, తండ్రి. Stotram, stotram. Hallelujah. Hallelujah. Glory to Jesus. Thank you. అవును తండ్రి, అవును ప్రభువా, స్తోత్రాలు. అవును నాయనా, స్తోత్రాలు. నమస్కరించి Thank you, Lord Jesus. అవును ప్రభువా, స్తోత్రాలు. Thank you, Lord. అవును ప్రభువా, స్తోత్రాలు. కుటుంబం పట్ల మీరు తోడుగా ఉండను నాయన. లేవనెత్తిన నాయన, బలపరచును నాయన. నీ కృప చేత నింపి బలపరచును. నీ గొప్ప ఆశీర్వాదాలు ఆ కుటుంబంపై నింపును. అవును ప్రభువా, స్తోత్రాలు. యేసయ్యా, నీకే వందనాలు నాయన. అయా చెప్పిన మాటలు బట్టి నీకు వందనాలు తండ్రి నాయన. అయా దయచేసి చెప్పిన మాటలు నాయన వెనుకలిగిన చెవిని గ్రహించగలిగే మనసును మాకు దయచేసి అర్థం చేసుకోగలిగే హృదయాన్ని మాకు ఏమని అడుగుతున్నాం. ఇప్పుడు జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా మీరే తోడై నడిపించి బలపరిచి ప్రతి ఒక్కరిని మీరు ఆచరించి సహాయం చేయమని అలాగే పురుషుల్లో నుంచి వెంకటాచార్య గారు ప్రార్థన చేస్తారు. వెంకటాచార్య గారు. పాటలోని వాక్యాలను నా తండ్రి ప్రభా, నేను ఇదిగో ప్రభు నా తండ్రి 2000 ప్రభు నా తండ్రి సంవత్సరాల ప్రభు నా తండ్రి నేను ఇది యొక్క పాత గతించిపోయి ప్రభు నా తండ్రి నేను ప్రభా 2001 సంవత్సరాల ప్రభు నా తండ్రి నూతన సంవత్సరంగా ప్రభు నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా ప్రభు నా తండ్రి పొందుకున్న ప్రభు నాకు జీవించాల్సింది. నేను ప్రభు ఈ సమయంలో ఎంతమంది చూస్తున్నారు ప్రభు నా తండ్రి అంతమందిని ప్రభు నూతన సంవత్సరాలకు ప్రవేశించడం కోరుపడుతున్నట్టు నాకు తండ్రి పట్టుకొడుకున్న జీవితాశించండి. నేను ప్రభా సహాయం జీవితాశించండి. మీ వాక్యం గ్రహించడం నాకు దయచేయనుకున్నా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు జీవించి ఆశించగలిగిపోయేదాన్ని నూతన ప్రభు నా తండ్రి సంవత్సరంలో ప్రభా నేను 2001 ప్రభు నా తండ్రి జీవించడానికి ప్రతి ఒక్కరూ ప్రభు నా తండ్రి నా ప్రభు ఉన్న వాక్యాలు కొట్టి కృపను నాకు దయచేసి జీవితాశించమని దేవి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మరి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మన మధ్యలోకి మరి కేక్ కట్ చేసి దాన్ని సంతోషంగా మీరు అనుభవించండి అని చెప్పేసి మన మధ్యలోకి కేక్ పంపించారు. మరి మన 13వ వార్డు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మన లక్ష్మి గారు, సతీష్ వారిరువురు కూడా ఈ రోజు కేక్ మన మధ్యకు పంపించారు. కాబట్టి వారి కుటుంబాన్ని దేవుడు ఇంకా బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మంచిది. ఇప్పుడు ఆ కేక్ ని సభలో మనం కట్ చేద్దాం. మరి స్త్రీల నుంచి పెద్దలుగా ఉన్నటువంటి వారు కమలం గారు, కుమారి గారు దయచేసి ముందుకు రావాలి.
కమలం గారు, కుమారి గారు, రాణి గారు, లక్ష్మి గారు రండి. పెద్దలుగా మీరు ముందుకు వచ్చి మీ చేతుల మీదుగా ఈ నూతన సంవత్సరం కేక్ కట్ చేయండి. త్వరగా రావాలి. అందరూ రావాలి, లేచి రావాలి. ఒక్కరు రండి, ముందుకు వచ్చేస్తే గౌరవం. రైట్, రాలేకపోతే పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన రాజ్య సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావం మేము ఆరోపిస్తుండగా నీ కృపలో మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్నకై స్తోత్రాలు. నీ పరిశుద్ధమైన కార్యాలతో మమ్మల్ని తృప్తిపరుస్తూ నడిపించిన మా దేవా, ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ రోజు మా మధ్యలో మరి కేకులు ఏర్పాటు చేసినటువంటి బిడ్డలు సతీష్, లక్ష్మి గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, బిడ్డ ఇరువురి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఆ కుటుంబంలో క్షేమమును, ఆనందమును, విజయమును అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తున్నా. మరి కేకును కట్ చేస్తున్న పెద్దలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. సంఘంలో అభివృద్ధి చేయండి. సంఘం ఇంకుడు బలపడినట్టుగా, సంఘం ఇంకుడు విస్తృతపడినట్టుగా సహాయం చేయమని, మీ కృపలో విని వర్ధలింప చేయమని యేసు దివ్యమైన నామములో వినమ్రంగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. కేక్ కట్ చేస్తుండగా ఈ నూతన సంవత్సరం కొత్త పాటలు మన మధ్యలో కిషోర్ పాడి వినిపిస్తాం. Praise the Lord. ఈ కొత్త సంవత్సరం పాటలు చేతికి ఇవ్వబడ్డాయి, కొంతమందికి పెద్దలకు అందించారు. కాబట్టి ఆ పాటలు చూసి వాడితో పాటు మీరు ఏకీభవించారు. ఘనమైనది నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. అలా ఒకసారి గమనించాలి. ఇది కొత్త పాట కనుక మీకు అందరికి రాకపోవచ్చు, కానీ ఒకసారి నేను పాడతాను, రెండోసారి నాతో కలిసి పాడాలి. ఓకేనా? ఓకే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి, సమర్పించదను అన్ని
వేళలా కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి అర్పించను అన్ని వేళలా అనుదినమోని అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినమోని అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఏ తెగులు సమీపించనీయగా ఏ కీడైనా భరించనీయగా ఏ కీడైనా భరించనీయగా ఆత్మలను తొలగే వరకు ఆత్మలు నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయగా ఏ కీడైనా భరించనీయగా ఆత్మలను తొలగే వరకు ఆత్మలు నెమ్మది కలిగే వరకు నా ప్రాణము మోసి దాసటగా నిలిచి ఆశ్రయించితివి మహిమలు నీకు చెల్లించగను జీవితాంతము నా ప్రాణము మోసి దాసటగా నిలిచి ఆశ్రయించితివి మహిమలు నీకు చెల్లించగను జీవితాంతమైనవి ఈ కార్యములు నా ఎడల స్థిరమైనవి ఈ ఆలోచనలు నా యేసయ్యా స్థిరమైనవి ఈ కార్యములు నా ఎడల స్థిరమైనవి ఈ ఆలోచనలు నా యేసయ్యా నాకు ఎత్తైన కోటము నీవే నన్ను కాపాడు కేవలము నీవే ఆశ్రయమైన బంధము నీవే శాశ్వత కృపసాగరము నీవే నాకు ఎత్తైన కోటము నీవే నన్ను కాపాడు కేవలము నీవే ఆశ్రయమైన బంధము నీవే శాశ్వత కృపసాగరము నీవే నా ప్రతిక్షణమును నీవు నీవుగా మార్చి నడిపించుచున్నావు స్తుతి మహిమలు నీకు
మహిమలు నీవు స్తుతి మహిమలు నీకు చెల్లించెదను జీవితాంతము ఘనమైన నీ కార్యము నా ఎడల స్థిరమైన నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైన నీ కార్యములు నా ఎడల స్థిరమైన నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలకు పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా కృపలకు పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే అనుష్ఠానము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే అనుష్ఠానము నీ వరమే ఘనమైన నీ కార్యము నా ఎడల స్థిరమైన నీ ఆలోచనలు నా యేసయ్యా నీ కృప తప్ప వేరొకటి లేవలా నీ మనసులో నేనుంటే చాలయా నీ కృప తప్ప వేరొకటి లేవలా నీ మనసులో నేనుంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప చాలు నందివే నీ కృప తప్ప వేరొకటి లేవలా నీ మనసులో నేనుంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప చాలు నందివే నీ అరచేతిలో నన్ను స్తుతి మహిమలు నీకు చెల్లించెదను జీవితాంతము నీ అరచేతిలో నన్ను చెప్పుకుంటిని స్తుతి మహిమలు నీకు చెల్లించెదను జీవితాంతము ఘనమైన నీ కార్యములు నా ఎడల స్థిరమైన నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైన నీ కార్యములు నా ఎడల స్థిరమైన నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలకు పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా కృపలకు పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే అనుష్ఠానము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే అనుష్ఠానము నీ వరమే ఘనమైన నీ కార్యములు నా ఎడల స్థిరమైన నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైన నీ కార్యములు దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా మంచిది చాలా చక్కగా పాడి వినిపించినటువంటి తల్లి కొడుకులకు
ఆంటీకి ఆ అబ్బాయికి వాళ్ళిద్దరికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొత్త పాట రీసెంట్ గా రిలీజ్ అయిన పాట మరి చాలా చక్కగా పాడి వినిపించాడు కిషోర్. కిషోర్ని దేవుడు ఇంకా బహుగా దీవించి ఆస్వాదించి మంచి భవిష్యత్తును అడుగు స్థిరపరచును గాక. ఆమేన్. చివరిగా ముగింపు ప్రార్థన కొద్దాం, ముగించేసుకుందాం. ఈ ప్రార్థన కార్యక్రమాన్ని ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభుత్వంలో ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన రాజా, సర్వాధికారి, మీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ అద్భుతమైన నీ ఆశ్చర్యమైన కార్యాల కొరకై వందనాలు తండ్రి. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ పాదస్థలంలో చేరినటువంటి నిబిడులుగా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకము చేసుకోనండి ప్రభువా. అందరి బట్టి కూడా మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ప్రభు ఈ నూతన సంవత్సరంలో ప్రభు మొదటి దినమున నీ సన్నిధిలో గడిపి నిన్ను సంతోషింప చేయాలని